సరదాగా అన్నయ్యతో తిరగడానికి బయటికి వెళ్లి కుర్చీలు షాపింగ్ చేసి మట తీసి కార్లో పెట్టుకొచ్చాం. మా అమలాపురంలో ఇలాంటి సన్సెట్ అవడం కామనే, కానీ మీకు చూపించడం ఇదే ఫస్ట్ టైం. పొద్దున్నుంచి ఈ ఎండకి బాడీ సిచ్యువేషన్ కుక్కర్లో పెట్టిన బాయిలర్ కోడ్లా తయారైంది. ఆఫ్టర్నూన్ సడన్ గా క్లైమేట్ చేంజ్ అవడంతో బాడీ కొంచెం రిలాక్స్ అయింది. ఆ కూల్ వెదర్ లో తిరిగి మైండ్ కూడా రిలాక్స్ చేద్దాం అనుకున్నాను, కానీ బైక్ ఫ్రెండ్ వేసుకుపోయాడు. ఇంకెలారా బయటికి తిరగడం అనుకుంటుంటే అన్నయ్య వచ్చి బయటికి పోదాం అన్నాడు. అసలు నేను ఉండగా డ్రైవింగ్ ఇస్తానా, దట్టు వర్షంలో కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫీలే వేరు. అసలు ఈ వర్షంలో మేము బీచ్ గానే స్టార్ట్ అయ్యాం, కానీ మమ్మడవరం గేట్కి వెళ్లేసరికి వర్షమే లేదు. ఇంకా డిసప్పాయింట్ తో ఈ దానిమ్మ గింజలో సేమియాతో ఉన్న జ్యూస్ ఏదో తాగాం. ఇది ఉత్పెట్టి తింటావేంటి మావా, అయినా మా గోదావరిలో మీరెందుకు తింటారులే. అలా సరదాగా తిరుగుతూ కుర్చీలు ఎంత కొనుక్కుని వచ్చాం. అదేంటో గానీ కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను తప్ప ఎవరు డ్రైవ్ చేసినా నాకు భయం వేస్తుంది. బ్లాక్ బ్రిడ్జ్ దగ్గర ఈ కూల్ వెదర్ లో వేడివేడి పకోడీ తిందామని ఆగాం. చికెన్ పకోడీ చేతికి వచ్చే టైంకి సన్సెట్ అవుతూ ఉంది. పీకల దాకా మెక్కేసి ఇంటికి వచ్చేసాం. నువ్వు ఫాలో సబ్స్క్రైబ్ కొడితే నెక్స్ట్ లోతో కలుస్తా. బాయ్.